ఒక ధనికుడి తోటలో రాములు అనే వృద్ధ తోటమాలి పనిచేస్తూ ఉండేవాడు. యజమాని దుర్బుద్ధి కలవాడు. అతని కొడుకు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. వయస్సు మళ్లిన రాములు ఇలాంటి వాళ్ల కింద జీవనం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు తోటలో పనిచేస్తున్న రాములు దగ్గరికి ఒక మనిషి వచ్చి, "నీ మేనత్త చనిపోతూ నీ పేర 100 రూపాయలు ఇచ్చింది. ఇదిగో సొమ్ము, జాగ్రత్తగా పెట్టుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు. రాములు ఆ డబ్బు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. మర్నాడు యజమానికి చెప్పి తన ఊరికి వెళ్ళిపోదామనుకున్నాడు. కాని గుడిసెలో దాచడం భద్రము కాదని భావించి తోటలోని ఒక చింత చెట్టు తొర్రలో ఆ డబ్బు దాచాడు. ఇదంతా యజమాని కొడుకు గమనించాడు. రాములు పని ముగించుకుని గుడిసెకు వెళ్లగానే వాడు చింతచెట్టు తొర్రలోనించి డబ్బు తీసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, "నాన్నా, మన తోటలో డబ్బు దొరికింది" అంటూ ఇచ్చేశాడు. మర్నాడు రాములు యజమాని దగ్గర సెలవు తీసుకుని నిశ్శబ్దంగా ఊరు బయల్దేరాడు. కొంతసేపటికి యజమాని కొడుకు తండ్రిని చూసి, "నాన్నా, అలా ఉన్నావేంటి?" అని అడిగాడు. "నిన్న నీకు దొరికిన డబ్బు కనబడట్లేదురా" అన్నాడు తండ్రి. "ఎక్కడ పెట్టావు?" అని కొడుకు అడిగితే, "తోటలో చింతచెట్టు తొర్రలో" అన్నాడు తండ్రి. అప్పుడే కొడుకు అర్థం చేసుకున్నాడు, తాను చేసిన మోసం తానే మోసపోయాడని. నిజాయితీ ముందు మోసం ఎప్పటికీ నిలవదని. ఇదే ఈ కథ సారాంశం. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.